నిన్న మనం ఈగోయిక్ రేలో ఈ పర్మనెంట్ యాటమ్స్ అనేటువంటివి విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు వాటి యొక్క సమ్మరీ ఇప్పుడు చెప్పుకుంటాం. The causal body has been seen as a wheel of fire containing within its periphery 3 focal points of energy. So, the permanent atoms, they are analogous, as earlier pointed out, to the 7th principle of each of the 3 aspects: will or power, love, wisdom, and active intelligence. So, a causal body ki it is seen as wheel of fire. ఇది ఒక వీల్గా చెప్పబడింది. అంటే వీల్ అంటే ఇట్ ఇండికేట్స్ ఫోర్స్ అని అర్థం. వీల్ అంటే ఇక్కడ containing within its periphery 3 focal points of energy, the permanent atoms. దీనిలో మనకు తెలిసినట్టుగా 3 ఫోకల్ పాయింట్స్ ఉన్నాయి. అదే ఫిజికల్ పర్మనెంట్ యాటమ్, ఆస్ట్రల్ పర్మనెంట్ యాటమ్ అండ్ మెంటల్ యూనిట్ అంటారు దాన్ని. సో ఈ రకంగా ఉన్నాయి. దే ఆర్ అనలాగస్, యాజ్ ఎర్లియర్ పాయింటెడ్ అవుట్, టు ద 7th principle of each of the 3 aspects. They belong to the 7th principle of each of the 3 aspects: will, love, wisdom and active intelligence. ఈ మూడిటి యొక్క 7th ప్రిన్సిపల్గా పనిచేస్తుంటాయి. అంటే వాటి ద్వారా ఇవి మేనిఫెస్ట్ అవుతుంటాయి. విల్ ఆస్పెక్ట్ అంటే మెంటల్ యూనిట్లో పనిచేసేటువంటి విల్ ఆస్పెక్ట్గా ఈగోయిక్ రేలో ఉండేటువంటి మెంటల్ యూనిట్ పనిచేస్తుంటుంది. అలాగే లవ్ అండ్ విజ్డమ్గా 7th ప్రిన్సిపల్గా అంటే అది మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సినట్టుగా ఈగోయిక్ రేలో ఈ పర్మనెంట్ యాటమ్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఈ 7th ప్రిన్సిపల్గా ఇవి పనిచేయడం అనేటువంటిది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అవి మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి 7th ప్రిన్సిపల్ ఈ ఈగోయిక్ రేలో ఈ మూడింటికి సంబంధించిన పనిచేస్తూ ఉంటాయి. సో తద్వారా అక్కడి నుంచి కిందకి అవి మేనిఫెస్ట్ అవ్వడానికి ఇవి 7th ప్రిన్సిపల్గా పనిచేస్తాం. అంటే ఆస్ట్రల్ ప్లేన్ యొక్క మేనిఫెస్ట్ అవ్వడానికి ఇది 7th ప్రిన్సిపల్గా పనిచేస్తాం. అంటే ఆస్ట్రల్ పర్మనెంట్ యాటమ్ చేత ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవుతుంది. ఆ రకంగా ఈచ్ ఆఫ్ దీస్ ఫోకల్ పాయింట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటర్నల్ ఎకానమీ యాజ్ సీన్ ఇన్ ద స్పిరిల్ లేయర్, which are essentially streams of force responding to stimulation and vibration aroused within and without their limiting ring pass knots. The internal life of the permanent atom, and that which animates and produces its activity, is the life of the 3rd aspect. The force playing upon it and through it is the life of the 2nd aspect. అంటే ప్రతి పర్మనెంట్ యాటంలోనూ ఈ 3 ప్రిన్సిపల్స్ పనిచేస్తున్నాయి. దాని నుంచి ఆ ప్లేన్ అంతా మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది 3rd ఆస్పెక్ట్గా ఉంటుంది. దాని లోపల పనిచేస్తున్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో అది 2nd ఆస్పెక్ట్గా ఉంది, విత్ ఇన్ ఇట్. అండ్ దోస్ విచ్ ఎఫెక్ట్ ఇట్ ఫ్రమ్ వితౌట్ grows gradually stronger and stronger, and the light of the permanent atoms increases. The petals of the lotus unfolds, and spokes of the radiatory fire come into action. తద్వారా ఏమవుతుందంటే, as evolution proceeds, the intensity of the life forces from within. సో ఎవల్యూషన్ ప్రొసీడ్ అవ్వడం అంటే మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క పెటల్ అన్ఫోల్డ్ అవ్వడం. ఈ ఒక్కొక్క పెటల్ అన్ఫోల్డ్ అవుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళ లోపల ఈ ఎవల్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ ఎవల్యూషన్ అనేటువంటిది జరుగుతూ ఉండడం వలన ఈ విల్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి ఇది విచ్చుకోవడం అనేటువంటిది బాగా జరుగుతుంది. తద్వారా ద పెటల్స్ ఆఫ్ ది లోటస్ అన్ఫోల్డ్ అండ్ స్పోక్స్ ఆఫ్ ది రేడియేటరీ ఫైర్ కమ్ ఇన్ టు యాక్షన్. ఈ పెటల్స్ ఇవన్నీ కూడా అన్ఫోల్డ్ అవడం అనేటువంటిదిగా జరుగుతుంది. Bear in mind here that the permanent atoms are concerned with the substance aspect of existence. ఎప్పుడైనా సరే పర్మనెంట్ యాటమ్ అని చెప్తే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
ఇట్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే ఏదైనా బంగారపు ముద్ద అది అని అర్థం. ఎప్పుడైతే బంగారపు ముద్ద ఉందో దాని నుంచి మనం అచ్చులు వేసుకోవడానికి పనికొస్తుంది. ఇంకా దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్. అంటే దాని నుంచి ఫర్దర్ ఇంకా మేనిఫెస్ట్ అవ్వడానికి ఆ స్టెప్ నుంచి ఈజీ అనమాట. ఇంకా అంటే పర్మనెంట్ ఆటమ్ అనేటువంటిది ఒకటి ఉంటే ఆ ప్లేన్ నిర్మాణం అవుతుంది. దాని ద్వారా నిర్మాణం అవడానికి సిద్ధముగా ఉంది అని అర్థం. అంటే నిర్మాణం అవడానికి పై స్థితి పర్మనెంట్ ఆటమ్. With the substance aspect of existence are becoming, while the petals of the lotus are the fairy spokes of the wheel, deal specifically with the psychical aspects. So, while the petals of the lotus, avi psychical aspect ante mind aspect ante I am aspect ga panchestunta petals anetvantivi, or the development of consciousness, danne డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. అంటే ఒక్కొక్క పెటల్ విచ్చుకోవడం అంటే ఏంటంటే వీడి యొక్క కాన్షియస్నెస్ విచ్చుకోబడుతోంది. ఇట్ ఈస్ అన్ఫోల్డింగ్, అంటే మోర్ ఇంక్లూజన్ అనేటువంటిది జరుగుతుంది. నిన్న చెప్పుకున్నటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వీటిలో ఒక్కొక్క పెటల్ విచ్చుకోవడం అంటుంటే వీడి యొక్క కాన్షియస్నెస్ చాలా బాగా విచ్చుకొని చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో చక్కగా పనిచేస్తోంది అని అర్థం. ద సెంట్రల్ న్యూక్లియస్ or the three inner petals embodies the aspect of pure spirit. ఈ 9 కాకుండా లోపల 3 పెటల్స్ ఉన్నాయి. ఆ 3 పెటల్స్ అనేటువంటిది విచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. All 3 lines of evolution are proceeding simultaneously and have a reflex action the one upon the other. It is a reflex action of the one upon the other. ఎప్పుడైతే లోవర్ ప్లేన్ ఒక్కొక్కటి ఇలా ఎలివేట్ అవుతుంటుందో అది హయ్యర్ ప్లేన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే ఒక్కొక్క పెటల్ ఎలా అయితే విచ్చుకుంటూ ఉంటుందో అది నెక్స్ట్ పెటల్ విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటి చేసి పెడుతుంటుంది. అలాగే అంటే వీటిలో ఒక సంసిద్ధత అనేటువంటి తయారవుతుంటుంది. ఒక్కొక్క పెటల్ విచ్చుకుంటూ వెళుతుండడం వల్ల ఏమవుతుందంటే వీటిలో మోర్ అవేర్నెస్, మోర్ ఇవన్నీ వీటిలో డెవలప్ అవుతుంటాయి. అంటే తద్వారా నెక్స్ట్ పెటల్ విచ్చుకోవడానికి కావాల్సినటువంటి మెంటల్ గ్రౌండ్ వీడిలో ప్రిపేర్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు తద్వారా ఇంకొక పెటల్ విచ్చుకుంటూ ఉంటాం. ఆ రకంగా ఒక్కొక్క పెటల్ విచ్చుకుంటూ వెళుతుంటాయి 9 పెటల్స్. It is this which produces the consequent perfection of unfoldment. It is neither possible nor desirable to follow each line of this threefold evolution separately, nor to consider them as dissociated from each other. ఇదంతా కూడా ఒకదానికొకటి లింక్గా జరిగేటువంటిది, కానీ ఫిజికల్ దానికి, యాస్ట్రల్ దానికి, మెంటల్ దానికి వీటికి లింక్ లేకుండా దేనికి అది జరగడం అనేటువంటిది ఉండదు. ఏ లైన్ ఆఫ్గా మనకు చెప్పారో ఆ లైన్ ఆఫ్గా ఒక్కొక్క పెటల్ మనలో విచ్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది అదే విధంగా జరుగుతుంది. కానీ దానికి సంబంధం ఏమిటి, మనం మెంటల్ ఆస్పెక్ట్గా మనం అన్నట్టుగా అంత మాత్రమే మనం తీసుకుని ట్రైనింగ్ చేసుకుందాం మైండ్ని అంటే అలా కుదరదు. ఫిజికల్ ఆస్పెక్ట్ అవ్వాలి, ఆస్ట్రల్ ఆస్పెక్ట్ అవ్వాలి, తర్వాత మెంటల్ ఆస్పెక్ట్గా ఇవన్నీ కూడా ఆర్డర్లో ఒక్కొక్కటి అలా విచ్చుకోవడంతో జరుగుతుండాలి. ఎందుకంటే ఒక ప్లేన్కి లింకప్గా ఇవన్నీ ఉంటున్నాయి, కానీ దేనికి అవిగా ఉండట్లేదు. And the mutual stimulation too important to be neglected by the student of egoic evolution. It is, as stated elsewhere, through the permanent atoms that the ego comes en rapport with his objective world. He works upon and through his environment successfully or blindly, just in so far as he can energize his permanent atoms. So he can energize his permanent atoms. అంటే వాడు ఈ విధముగా జీవించడం చేత వాడు ఈగో కమ్స్ ఎన్ ర్యాపో విత్ ద ఆబ్జెక్టివ్ వరల్డ్ అని అన్నారు. సో ఈ పర్మనెంట్ ఐటమ్స్ ద్వారా ఈగో అంటే మన లోపల అహంకారము అన్నారు. ఈగో అంటే నేను అనేటువంటి ప్రజ్ఞకి పైన ఉన్నటువంటి పవర్. సో అది బహిర్గతంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ తోటి, అంటే ఎన్విరాన్మెంట్ తోటి కాంటాక్ట్ అయ్యేది త్రూ పర్మనెంట్ ఐటమ్స్. సో ఈ పర్మనెంట్ ఐటమ్స్ ద్వారా ఎన్విరాన్మెంట్ తోటి అది కాంటాక్ట్ అవుతుండడం. Through his environment successfully or blindly,
just in so far as he can energize his permanent atoms. He can energize his permanent atoms and bring the spirille out of latency into potency. So వాడి యొక్క ఎనర్జీ అనేటువంటిది లేదా ఈ ఎనర్జైజ్ ఆఫ్ ది అవడం వల్ల ఏమవుతుందంటే లేటెంట్గా ఉన్నటువంటిది పోటెంట్గా మారుతుంది. అంటే అవి లోపల దాగి ఉన్నటువంటివి చక్కగా విచ్చుకొని చక్కగా పరిమళాన్ని వ్యాప్తి చేయడం అనేటువంటిది ఉంటుంది. ఒక పద్మం విచ్చుకొని ఉందనుకోండి, ఎంతమందిని అట్రాక్ట్ చేస్తుంది, పువ్వు ఎంత బాగుందంటారు. అలాగే వీడి జీవితంలో 4 పద్మములు విచ్చుకోవడం, ఈ పద్మం అనేటువంటిది 12 పెటల్ లోటస్ అనేటువంటి విచ్చుకోవడం వల్ల ఆ చుట్టూతో ఒక పరిమళముగా వీడి యొక్క వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. They only become possible as he unfolds the petals. They only become possible as he unfolds the petals of the lotus. It must be remembered that the 3 lower petals, when fully unfolded, affect through their vitality the 3 major spirillae in the physical permanent atom. కింద 3 విచ్చుకోవడం చేత ఫిజికల్ పర్మనెంట్ ఆటంలో ఉండేటువంటి స్పిరిల్ అవి చక్కగా అవి వైబ్రేట్ అవుతూ చక్కగా అన్ఫోల్డ్ అవుతూ ఇలా ప్రవహించి పైకి ఇలా వెళుతుంటాయి. యాజ్ ద సెకండ్ రింగ్ ఆఫ్ పెటల్స్ గ్రాడ్యువల్లీ ఓపెన్స్, ది ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటం అండర్గోస్ ఎ సిమిలర్ ప్రాసెస్ లీడింగ్ అప్ టు ద ఫుల్ ఎరోజింగ్ ఆఫ్ ది స్పిరిల్లే విత్ ఇన్ ద మెంటల్ యూనిట్స్. సో ఈ స్పిరిల్లే అనేటువంటిది ఇలా తిరుగుతూ ఉండేటువంటిది అదంతా కూడా చక్కగా పెద్దదిగా ఇలా తిరుగుతూ అది మెంటల్ యూనిట్ని స్టిమ్యులేట్ చేస్తుంది. Here I would point out that there is a slight difference in the case of the mental unit, for the 4 spirillae of the mental unit are aroused to full activity when the knowledge petal to the final 3 opens. The opening of the remaining 2 reveal the glowing 3-fold flower which lies at the center of egoic manifestation. So ikkada mental unit ki matram there are 4 spirillae అని చెప్తున్నారు. ఎందుకంటే of the mental unit are aroused to full activity when the knowledge petal of the final 3 opens. ఈ ఫైనల్ 3 ఓపెన్ అంటే ఫైనల్గా ఉండేటువంటి 3 ఓపెన్ అవ్వడానికి ఈ 4 యొక్క ఇది చాలా ఈ 4 వలన అవి 3 ఓపెన్ అవడం అనేటువంటిది ఉంటుంది. The opening of the remaining 2 reveal the glowing 3-fold flower which lies at the center of egoic manifestation. So ఇవి 4 ఎప్పుడైతే అవుతాయో ఇంకొక 2 reveal the glowing 3-fold flower which lies at the center of the egoic manifestation. అంటే ఇంకొక 2 అంటే 4 + 2 6 అంటే లోపల ఈ 9 10 అయ్యి ఇంకొక 2 మొత్తం ఈ 12గా ఉన్నటువంటిది మెంటల్ యూనిట్వి 4గా ఉంటాయి, లోపల ఇంకొక 2గా చెప్తున్నారు అది. సో ఇవి చక్కగా వాటిలో విచ్చుకోవడం అనేటువంటి చేయడం చేత వీడి యొక్క ప్రజ్ఞ చక్కగా విచ్చుకొని పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. It would be wise to sound a note of warning here in connection with this question of egoic unfoldment. What has been said here has been put the formulation of the general plan of egoic unfoldment as interpreted in terms of consciousness or of fire. In studying the subject with due personal application, the student should bear in mind the following facts. సో ఇది ఫైర్ అనేటువంటి విధంగా చెప్తున్నాము. ఈ ఫైర్ అనేటువంటి విధంగా చెప్పడంలో ఈ పాయింట్ మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నారు, ఇవి చెప్తాను. ఫస్ట్, దట్ అకార్డింగ్ టు ద రే ఆఫ్ ది మొనాడ్ సో విల్ ద పెటల్స్ అన్ఫోల్డ్. సో రే ఆఫ్ మొనాడిక్ రే ఒకటి ఉంటుంది. అంటే మనం గత జన్మలుగా ఏ రేలో అయితే మనం జీవించి మనం దేహాన్ని వదిలేయడం అనేటువంటిది జరుగుతుందో ఆ రేలో ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది ఆ మొనాడికి సంబంధించి. అంటే మనం 4th రేలోనే మన లైఫ్ తీసుకుంటూ వదులుదాం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఆ మొనాడ్ నుంచి మనం మళ్ళీ ఈ లైఫ్ అనేటువంటి తీసుకోవడంలో వస్తూ ఉన్నప్పుడు ఆ దట్ మొనాడ్ బిలాంగ్ టు ద 4th రే ఆర్ దట్ మొనాడ్ బిలాంగ్ టు ద 5th రే. అందరి మొనాడ్స్ ఒకటే రకంగా ఉంటాయని మనం అనుకోవద్దు. అందరి ఆత్మలు ఒకటే దాని నుంచి వస్తాయని కాదు. ఇవి 7 మొనాడ్స్ ఉన్నాయి, వాటిల్లో ఒక్కొక్క మొనాడ్ ఒక్కొక్క రేకి సంబంధించిన ఒక. సో అందులో మనం ఏ మొనాడ్ నుంచి వచ్చామో దాని ప్రకారముగా ఇవన్నీ కూడా విచ్చుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ ద రే ఆఫ్ ద మొనాడ్ ఈజ్ ద సెకండ్ రే, ద నాలెడ్జ్ పెటల్ విల్ బి ద ఫస్ట్ టు ఓపెన్, బట్ ద సెకండ్ పెటల్ ఆఫ్ లవ్
will almost parallel its development. So ఎప్పుడైతే వీడిది సపోజ్ వీడిది సెకండ్ రే నుంచి వీడి మొనాడ్ సెకండ్ రే నుంచి వీడు డెవలప్ అవడం అనేటువంటిది మొదలుపెట్టాడు అనుకోండి, అప్పుడు వీడిలో సెకండ్ పెటల్ అనేటువంటిది ఫస్ట్ విచ్చుకుంటుంది. The knowledge petal will be the first to open, but the second petal of love will almost parallel its development. So second గా చెప్తూ ఉండేటువంటిది నాలెడ్జ్, సెకండ్గా చెప్తూ ఉండేటువంటిది లవ్, థర్డ్గా చెప్తూ ఉండేటువంటిది సాక్రిఫైస్, ఫస్ట్గా చెప్తూ ఉండేటువంటిది ఎప్పుడు నాలెడ్జ్. సో ఇందులో లవ్ అనేటువంటిది ఫస్ట్ నాలెడ్జ్ అనేటువంటిది విచ్చుకుంటున్నా, లవ్ అనేటువంటిది వీడిలో ఎక్కువగా మేల్కాంచి ఉంటుంది. వీడు ఎందుకంటే వీడు సెకండ్ రే నుంచి వీడు దిగి వస్తున్నాడు కాబట్టి. బీయింగ్ ఫర్ దట్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఈగో ద లైన్ ఆఫ్ ఈజియెస్ట్ అన్ఫోల్డ్మెంట్, ద నాలెడ్జ్ పెటల్ will be for it the most difficult to open. ఎందుకు వీడిది సెకండ్ రే వలన వచ్చారు కాబట్టి సెకండ్ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటి ఫస్ట్ విచ్చుకుంటూ ఉంటుంది. తద్వారా వీడిలో నాలెడ్జ్ అనేటువంటి పెటల్ విచ్చుకోవడానికి టైం పట్టచ్చు. వీడిది లవ్ అనేటువంటి పెటల్ ఎక్కువగా విచ్చుకుని పని చేయొచ్చు. అంటే లవ్ అనేటువంటి పెటల్ విచ్చుకుని పని చేయడం వల్ల వీడు ఏం చేస్తారంటే ఎక్కువగా సర్వీస్ చేయడానికి ఇష్టం చూపిస్తారు. 10 మందికి ఏదైనా అన్నదానం చేస్తున్నట్టు వీళ్ళిపోయి అది చేసేస్తారు. అది కాదు సార్, ఇప్పుడు భగవద్గీత గురించి చెప్పుకుందాం అంటే భగవద్గీత మీరు చెప్పుకోండి సార్, మేము ఇక్కడ ఏదో అందరికి అన్నదానం చేసేస్తూ ఉంటాడు. వీటిలో నాలెడ్జ్ పెటల్ విచ్చుకోవడానికి చాలా కష్టం. సర్వీస్, లవ్ సర్వీస్ ఇలాంటివి ఎన్నైనా చేసేస్తుంటాడు వీడు. కనుక నాలెడ్జ్ పెటల్ అనేటువంటిది విచ్చుకోవడానికి ఇట్ టేక్స్ టైం. వాటిలో అలా చెప్తున్నారు. ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ టు ఓపెన్ అని చెప్తున్నారు. అలాగే సెకండ్ పాయింట్ చెప్తున్నారు, దట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ one circle of petal opening will be felt within the next circle at an early stage and will cause us a vibrator response. Hence, the greater rapidity of the later stages of unfoldment as compared with the first. So, first ray of the petals విచ్చుకోవడం అనేటువంటిది స్లో అండి. తర్వాతవి వాటికన్నా ఇవి స్పీడ్గా విచ్చుకుంటుంటాయి. అంటే ఫస్ట్ ఏబిసిడీలు నేర్పించడమే కష్టం. ఏబిసిడీలు నేర్పించిన తర్వాత మీరు 2 లెటర్ వర్డ్స్ నేర్పించేస్తారు, తర్వాత 3 లెటర్ వర్డ్స్. అంతకుముందు ఒక్క లెటరే మీరు 4 రోజులు నేర్పిస్తే మీరు ఎప్పుడైతే వాడు వర్డ్స్లోకి వచ్చేస్తాడో అప్పుడు వాడిని ఏదో ఏసిటీ యాక్ట్, బీసీటీ క్యాట్ ఇలా మీరు అన్ని ఈజీగా దాని ఫోనాటిక్స్ సంబంధించిన అన్ని వర్డ్స్ ఒకటే రోజు 5-6 వర్డ్స్ నేర్పించేస్తారు. మ్యాట్, క్యాట్, ర్యాట్, బ్యాట్ ఇలాంటివన్నీ. అలా ఎలా అంటే కనుక ఫస్టే లేట్ అవుతుంది, తర్వాత ఇంకా స్పీడ్, తర్వాత ఇంకో 4 రోజులు మీరు సెంటెన్స్ ఫార్మేషన్ నేర్పించేస్తారు వాడికి. ఆ రకంగా మనం కూడా ఈ డెవలప్ అవడం, ఈ రే విచ్చుకోవడంలో, ఈ పెటల్స్ విచ్చుకోవడంలో ఫస్ట్ పెటల్స్ విచ్చుకోవడమే వీళ్ళు లేట్ అవుతుంది. ఫస్ట్ అంతసేపు సెల్ఫ్ అనేటువంటి దాని నుంచి లవ్ ఆఫ్ అదర్స్ అనేటువంటిది డెవలప్ అవ్వాలి వీళ్ళు. అది డెవలప్ అవుతుంటే ఇంకా అలా ఒక్కొక్కటి అలా విచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా ఈజీ అంటున్నారు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ సేస్ that there exist many cases of uneven or unequal unfoldment. సో చాలా మందికి ఈ అన్ఈక్వల్ అన్ఫోల్డ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీడికి ఒక ఆస్పెక్ట్ అంటేనే ఇష్టం, సర్వీస్ అంటేనే ఇష్టం. కొందరికి ఓన్లీ చక్కగా జ్ఞానం కలిగి ఉండడం, ధ్యానం చేసుకోవడం ఇది బాగుందండి అంటాడు కొందరు. జ్ఞానం ఉండాలండి. మనం ఎవరేం చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పిన బుక్స్ అని చదువుకుంటూ వాడు లైఫ్ అంతా అలా గడిపేస్తారు. వాడు సర్వీస్ చేయడానికి వాడు రాకపోవచ్చు, వాడు సాక్రిఫైస్ చేయడానికి వాడు రాడు, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి వాడు ఇష్టం చూపిస్తారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్లోనే వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఎక్కువ చూస్తుండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ఈక్వల్ అని అన్నారు. క్వైట్ ఫ్రీక్వెంట్లీ పీపుల్ ఆర్ ఫౌండ్ విత్ పర్హాప్స్ 2 petals unfolded in the first circle and 1 still in latency. కొందరిలో ఫస్ట్ 3 petals విచ్చుకోవడం ఉండదు, 2 విచ్చుకుంటాయి. సో 3 విచ్చుకోవడాన్ని పనిచేయడం అనేటువంటిది ఉండదు, ఓన్లీ 2 విచ్చుకోవడం ఉంటుంది. అయితే నాలెడ్జ్, లవ్ కానీ లేదా సాక్రిఫైస్ ఉండదు. వాటిలో నాలెడ్జ్ ఉంటుంది. చాలా శాస్త్రం అంటే భగవద్గీత అంటే చెప్పేస్తాడు మీకు ప్రవచనం, భాగవతం అంటే మంచి ప్రవచనం చెప్పేస్తాడు, ప్రేమ అంటే చూపించేస్తాడు. కానీ సాక్రిఫైస్ వాడు వస్తే వాడు కానీ ఇవ్వమన్నా, లేదా మీ ఇంట్లో 2 రోజులు ఉంటాడని మా వాడు ఈ ఊరు తెలియదు వస్తాడంటే వీడు ఆ సాక్రిఫైస్ చేయలేడు. మరి అంత చక్కగా భాగవత ప్రవచనం చెప్పేస్తాడండి, ఎంతో చక్కగా విశేషంగా మాట్లాడతాడు ఆయన, చక్కటి ఇవన్నీ ఉంటాయి. కానీ సాక్రిఫైస్ అనేటువంటిది వాళ్ళు ఉండదు అన్నమాట. అంటే తద్వారా ఏమవుతుంది, వాళ్ళు 2 పెటల్సే విచ్చుకున్నాయి అని అర్థం.
లేదా కొందరిలో ప్రేమ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది, వాడికి నాలెడ్జ్ ఉండదు. అంటే జ్ఞానము అంటే సృష్టి అంటే ఏమిటి, ఈ సృష్టిలో ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ వాడికి ఏం తెలియదు అసలు. అవన్నీ ఏం తెలియదు. కృష్ణుడు భగవద్గీత ఎప్పుడు చెప్పాడు, ఏమిటి, ఇవేం తెలియదు వాడికి అసలు. అంటే మనం ఎలా ఉండాలి, మనలో ఆత్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, మనలో ఇంద్రియములు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇవేం వాడికి ఉండదు. ఓన్లీ ప్రేమ. వాడు ఏదైనా ఉంటే వాడు అందరికి పనిచేయడం, అందరిని పిలిచేయడం, వాళ్ళ ఇంటికి వాడు ఏదో మోడపళ్ళు పనిచేయడం, ఏదో బియ్యం పనిచేయడం, ఇలా ఇవన్నీ చేసేస్తుంటాడు. కానీ వాడికి నాలెడ్జ్ ఏముండదు. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ ఇవన్నీ అవన్నీ నాకు వద్దు సార్ అంటాడు. ఓన్లీ సర్వీస్ అంతే. ఆ రకంగా ఉంటుండడం వాళ్ళలో ఓన్లీ 2 పెటల్సే వెచ్చుకుంటాయి. ఫిజికల్ లేయర్లో 3rd పెటల్ వెచ్చుకోకపోవడం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. While a petal within the central or second ring may be in full development. Second ring మళ్ళా ఫుల్గా విచ్చుకొని పోయి ఉండుంటాయి. This is the explanation frequently of the power in service along certain lines displayed by some coupled with a comparatively low stage of development or of consciousness. This is due to varying causes such as the karma of the monad itself on its high plane and the strength of the monadic grip upon the ego. ఇది ఎందుకు ఇలా జరిగిందండి వాడికి అంటే, మొనాడ్ అంటే వాడు ఎక్కడి నుంచి అయితే దిగొచ్చాడు ఆ మొనాడ్లోనే ప్రాపర్ డెవలప్మెంట్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ మొనాడ్కి వాడిలో ఉన్నటువంటి ఈగోకి దెర్ ఇస్ నో గుడ్ కనెక్షన్. ఈ కనెక్షన్ ఇవన్నీ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, వీడిలో అది ల్యాకింగ్గా ఉంటుంది. ఆ బుర్రలో అక్కడ వచ్చి వాడు స్టక్అప్ అవుతాడు, వాడు పని చేయగలడు. పాయింట్. ఏదో ఉపన్యాసం చెప్తాన్నారు, మంచిది విందాం అనేటువంటిది ఉండదు. ఎంతసేపు సర్వీస్ చేద్దామని ఉంటుంది. లేదా కొందరికి ఏంటంటే ఓన్లీ నాలెడ్జ్ ఇష్టం ఉంటుంది, కానీ 10 మందికి వెళ్ళి సర్వీస్ చేద్దాం. అబ్బా మనం ఎక్కడ చేస్తాం సార్, ఈ మీరు ఎవరన్నా మీరు కానిచ్చేయండి అంటాడు. ఈ రకంగా ఉండటం చేత ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేటువంటిది అన్ఈక్వల్గా ఉంటుందని చెప్తున్నారు. Many lives given to a particular line of action, resulting in the setting up of a strong vibration, one so strong that it renders the development of response to subsidiary vibrations difficult of attainment. One so strong that it renders the development of response to subsidiary vibrations difficult to attainment. Certain peculiar conditions hidden in the evolution of any particular lord of a ray and the effect of that condition upon a particular group of cells, the group karma of a collection or congery of causal bodies and their mutual interplay. Every egoic unit or monadic force center has a definite effect upon the group or community of egos in which it may have a place. అండ్ యాజ్ అది ఈ రకంగా అంటే ఈ మొనాడ్కి ఈగోకి ఒక కనెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అవ్వడంలో ఏమవుతుందంటే, హిడెన్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ లార్డ్ ఆఫ్ ఎ రే, సో సర్టెన్ పెక్యూలియర్ కండిషన్స్ హిడెన్. కొన్ని పెక్యూలియర్గా కొన్ని కండిషన్స్ వలన ఏమవుతుందంటే ఆ మొనాడ్ కానీ అది ఆ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ కొన్నిట్లో ల్యాకింగ్గా ఉంటుంది. తద్వారా అదేవిధంగా అంటే ఈ ఈగోస్ అనేటువంటివి కూడా వాటిలో ఒక సెల్స్గా ఉంటాయి. అంటే ఒక పెద్ద ఐస్ ముద్దని బద్దలు కొడితే అవి అనేకమైనటువంటి చిన్న చిన్న ఐస్ గడ్డల్లాగా ఎలా అయితే వస్తాయో ఆ విధంగా ఈ మొనాడ్ నుంచి ఎన్నో సెల్స్ అనేటువంటివి వచ్చి ఆత్మలుగా వస్తున్నాయి. సో ఆ రకంగా అపాన్ ఏ అది the group karma of a collection or congery of causal bodies and their mutual interplay. సో ఎందువల్ల ఇదంతా అంటే ఒక గ్రూప్ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో ఆ గ్రూప్ కర్మ అంటే కనుక ఒక గ్రూప్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ కర్మ అనేటువంటి దానివల్ల ఏమవుతుందంటే దాని కింద వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ డిఫికల్ట్ అనేటువంటిది ఫేస్ చేయడం అనేటువంటిది ఉంది, లేదా ఆ డెవలప్మెంట్ అనేటువంటిది వాళ్ళలో ల్యాకింగ్గా ఉంటుంది. It is because that monad has not get unfolded in that particular karma. ఆ కర్మ అనేటువంటి దానిలో వాటికి
పూర్తిగా అన్ఫోల్డ్మెంట్ లేదు కాబట్టి దాని నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి అది ల్యాకింగ్ అవుతుంది. ఉదాహరణకు ఒక స్కూల్లో టీచర్కి మ్యాథ్స్ సరిగ్గా రాదనుకోండి, ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా మ్యాథ్స్ ఎందుకో పాపం వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళైనా సరే వాళ్ళకి 100 out of 100 వచ్చే బదులు ఆ టీచర్ దగ్గర చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి 80లో 90లో ఆగిపోతారు. అంటే దానికి సంబంధించిన పూర్తి క్లూస్ ఆ మేడం ఇవ్వలేరు కదా, అందువల్ల అన్నమాట. సో ఆ రకంగా వీళ్ళలో కూడా ఈ డెవలప్మెంట్ అనేటువంటిది కొంత ల్యాకింగ్గా ఉండడానికి హయ్యర్గా చెప్పబడినటువంటి కాజ్ ఇది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఈగోయిక్ యూనిట్ ఆర్ మొనాడిక్ ఫోర్స్ సెంటర్ హ్యాస్ ఎ డెఫినెట్ ఎఫెక్ట్ upon the group or community of egos in which it may have a place. సో ప్రతి ఈగోకి అంటే ప్రతి జీవుడి యొక్క పాయింట్ ఆ గ్రూప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ వీ బిలాంగ్ టు ద సెకండరీ గ్రూప్, సో మన యొక్క డెవలప్మెంట్ కానీ మన యొక్క వైబ్రేషన్ కానీ ఆ సెకండరీలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం. సో ఉదాహరణకి సెకండరీ వాళ్ళు ఎక్కువగా లవ్ ఆస్పెక్ట్గా ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, కాబట్టి మనం కూడా లవ్ ఆస్పెక్ట్గా ఉంటుంటాం, నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళ మనం నాలెడ్జ్ అనేటువంటిది డెవలప్ చేసుకొని ఇలా చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క పర్మనెంట్ యాటమ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ రే అనేటువంటిది అన్ఫోల్డ్ అవ్వడం వలన తద్వారా మన ఈగో మనం ఏ మొనాడ్ నుంచి వచ్చామో ఆ మొనాడ్లో ఇది అన్ఫోల్డ్ అవ్వడం వలన తద్వారా ఏమవుతుందంటే హయ్యర్ ప్లేన్లో ఈ చుట్టూతా అదే ప్లేన్కి అదే రేకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈగోస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వైబ్రేషన్ పాస్ ఆన్ అవుతారు. తద్వారా ఏమవుతుందంటే ఎవరెవరైతే సెకండ్ రేలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త మనం కూడా భగవద్గీత చదువుకుందాం అనేటువంటి ఒక థాట్ మనం ముందు అక్కడ మనం మొదలు పెడితే మన నుంచి పక్కన ఇంకొకరికి వస్తుంది, వాళ్ళిద్దరు చేస్తుంటే ఇంకో నలుగురికి వస్తుంది. అలా ఈ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే వాళ్ళ హయ్యర్ మొనాడ్లో ఆ ల్యాకింగ్ ఉంది కాబట్టి ఇంక వీళ్ళందరూ ఇంతే అని కాదు ఇక్కడ అర్థం. అది కొంచెం మనం ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ యాజ్ ద ఇంటరాక్షన్ ప్రొసీడ్స్ రిజల్ట్స్ ఆర్ సమ్టైమ్స్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఎ టెంపరరీ అన్ఎక్స్పెక్టెడ్ నేచర్. రిజల్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఎ టెంపరరీ అన్ఎక్స్పెక్టెడ్ నేచర్గా ఉంటాయి రిజల్ట్స్. These points should be carefully borne in mind by the student of egoic evolution. This whole subject is of interest in that it is the next step ahead for the students of occult psychology. Much will be eventually ascertained which will throw new light upon the possibility of work upon the physical plane for man. So, ఈ ఎవల్యూషన్ సంబంధించినటువంటి దాని విషయంగా the whole subject of interest in that it is the next step ahead for the students of occult psychology. Much will be eventually ascertained which will throw new light upon the possibility of work upon the physical plane for man. సో తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పబడినటువంటి విషయం ద్వారా వాడు ఎక్కడెక్కడ వాడు అభివృద్ధి పొందాలి, ఎక్కడెక్కడ వాడు కరెక్షన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాడు కలుపుకుని వాడు ముందుకు వెళ్ళడం వలన వాడిలో చక్కటి జ్ఞానము కానీ, చక్కటి ప్రేమ కానీ, చక్కటి ఉదార భావం కానీ ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. The whole secret of success in any endeavor or enterprise is primarily based on two things. ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే టూ థింగ్స్ చెప్తున్నారు. ఫస్ట్, the ability of the ego to work through the personality using it simply as the medium of expression. సో ఎక్కడ సక్సెస్ అంటే కనుక ఈగో పర్సనాలిటీ తోటి ఫ్రీగా అది అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయగలిగేటట్టు ఉండాలి. అంటే ఈగో పర్సనాలిటీ తోటి అంటే ఈగో అనేటువంటిది ఈ ప్రజ్ఞగా ఉన్నటువంటి స్థితి, దాని నుంచి పర్సనాలిటీ అంటే ఈ మైండ్, లోవర్ మైండ్ ఇవన్నీ. సో దీన్ని ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఇంట్లో ఒక పెద్ద ఆయన ఏది తడుస్తాడో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా అదే చేసేటట్టుగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ పెద్ద ఆయన చక్కగా ఈరోజు పూజ చేస్తుందంటే అందరూ కూర్చుండిపోతారు, చక్కగా ఈరోజు భజన పెట్టుకుందామంటే అందరూ కూర్చుండిపోతారు, ఈరోజు సేవ చేద్దామంటే అందరూ కలిసి వస్తారు, ఈరోజు సినిమాకి వెళ్దామంటే అందరూ కలిసి వస్తారు. అది బాగుంటుంది ఇల్లు. అలా కాకుండా ఆయన బయటకు ఆయన పూజ చేసుకుంటుంటే వీళ్ళ బయటకు వీళ్ళు లోపల టీవీ పెట్టుకుంటున్నట్టుగా అలా ఉన్నారనుకోండి, కొంచెం కష్టం డెవలప్మెంట్ అవ్వడం. ఆ విధంగా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ పాయింట్. సో ఈగోకి పర్సనాలిటీకి ఒక చక్కటి రిలేషన్ ఉంటే చాలా బాగుంటుంది. సెకండ్, ద కర్మ ఆఫ్ ద ఈగోయిక్ గ్రూప్ యాజ్ ఇట్ బికమ్స్ మోర్ అపెరెంట్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. సో కర్మ ఆఫ్ ద ఈగోయిక్ గ్రూప్ ఈజ్ మోర్ అపెరెంట్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ అంటున్నారు. అంటే ఏంటి
అంటే ఇది నిర్వర్తించవలసినటువంటి కర్మ వీడికి ఎక్కడ ఎక్స్ప్రెస్ అవుతుందంటే వీడి చుట్టూతో ఉండేటువంటి జీవుల్లోని వీడి చుట్టూతో ఉండేటువంటి పరిశ్రమల ద్వారా వీడి యొక్క ఈగోకి సంబంధించినటువంటి కర్మ వాళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే కర్మ ఈజ్ మోర్ నోన్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. ఫిజికల్గా మనకి ఎవడెవడైతే పడదో వాడు మన ముందు వచ్చి నుంచుంటాడు. అంటే ఈగోయిక్